అమెజాన్ నుంచి ఒక బాక్స్ వచ్చింది, దాన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇది ఏంటంటే ఇంట్లోకి కావాల్సినవి అనమాట, ముఖ్యంగా వంటగదిలోకి కావాల్సినవి. సో ఏం వచ్చాయి ఏంటి అనేది వీడియోలో చూద్దాం. ఓకే, ఉందా అంటే మళ్ళీ కష్టం కదా, అందుకని లిడ్ ఉన్న వాటి కోసం వెతికి క్యాష్ డెలివరీ తీసుకున్నాను. సో లెట్స్ అన్బాక్సింగ్. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను, ఇదనమాట. సేమ్ ఇది కూడా కళాయే విత్ లిడ్ తీసుకున్నాను, బట్ ఇది 4.6 అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు వాటికి కూడా సరిపోతుంది కదా, సో అందుకని. సో లెట్స్ అన్బాక్స్ దిస్ అనమాట. చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటి. బరువు అయితే చాలా బరువు ఉంది, ఓపెన్ చేద్దాము ఎలా ఉండదు. అన్నిటికీ మంచిగా క్యాష్ డెలివరీ వాటికి షిఫ్ట్ అయిపోవడము బెస్ట్ అని అనుకుంటున్నాము. ఎందుకంటే మధ్య నాన్ స్టిక్ వాటిలో అవి తింటుంటే కొంచెం క్యాన్సర్ అవి కూడా వస్తున్నాయని బాగా వార్తలు వస్తున్నాయి. సో మనం ఏంటి ఇంత బాగుంది ఏంటాము. ఓకే, ఓపెనింగ్ ఇట్ ఉంది. సో చూడండి, 4.6 లీటర్స్ ఇది. ఒక్కటి నాకు ఎంత పడిందో చెప్తా, అది నేను వాళ్ళు చూసి చెప్తాను. ఓకేనా? ఓకే, నైస్. ఇది లిడ్. కాకపోతే గాజు కాబట్టి మనం కొంచెం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్న గాజు మూతలు ఇవన్నీ అయిపోయినాయి, దాని పని కూడా అక్కడ అయిపోయింది. సో ఈసారి దీన్నైనా కొంచెం జాగ్రత్తగా వాడుకోవడానికి ట్రై చేద్దాం, ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడు ఐరన్ వస్తుంది క్యాష్. చాలా బాగుంది, పర్లేదు ఇది. ఓకే, ఇది కాలకుండా అవి ప్లాస్టిక్ ఇచ్చారు, బట్ ఇదైతే చాలా బరువు బాగా ఉంది అంటే ఎక్కువ లోతుంది. సో ఓకే, కొంచెం పర్వాలేదు. ఇది 4.6 లీటర్స్ది, బట్ నా దగ్గర దీనికన్నా కొంచెం పెద్దదే ఉంది, బట్ ఇది అందరికీ సరిపోతుందో లేదో చూడాలి. ఓకే, క్యాస్ట్ ఐటమే కాబట్టి చాలా బరువు ఉంది, చాలా చాలా బరువు ఉంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ తీసుకుంటాము. ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాం, ఎందుకంటే డైలీ చిన్న చిన్నగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం కర్రీస్. సో చిన్నది ఉంటే బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఇంకోటి ఏమో ఎప్పుడైనా నాన్ వెజ్ అది చేసుకున్నప్పుడు కొంచెం ఒకేసారి వండేసుకుంటాం కదా, సో అందుకనే అది కొంచెం పెద్దది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కదా, అన్నీ ప్లాస్టర్స్ అవన్నీ వేసేసి ఉన్నాయి. ఇది 2 లీటర్స్ కడాయి. ఓకే ఓకే, కమాన్. ఇది కూడా ప్లాస్టర్స్ వేసి ఉన్నాయి. Wait, I'll bring చాకు or a scissor. Okay, let's కట్ చేసేద్దాం లాస్ట్. ఓకే, ఇది 2 లీటర్స్. ఇదే చిన్నది, ఇది ఏ సైజులో ఉంటుందో. హెవీగా ఉన్నాయి క్యాస్ట్ ఐరన్ అన్నీ. మూత ఇది కూడా గాజుది చూస్తుంటేనే భయం వేస్తుంది, వీటి మెయింటెనెన్స్ నేను ఎలా చేస్తాను అని. ఇది హాకిన్స్ నుంచి తీసుకున్నాను, అది ట్రామోంటినా నుంచి తీసుకున్నాను. మై గాడ్, ఇది కూడా చాలా బాగుంది.
లేదు, ఇలా పట్టుకోవడానికి డైరెక్ట్గా ఇచ్చేసాడు. దీని మీద ఎంఆర్పి 2390 ఉంది, బట్ నాకు ఎంత వచ్చిందో చూద్దాము. బరువు అయితే చాలా బరువు ఉంది. క్యాస్ట్ ఐరన్, ప్యూర్ క్యాస్ట్ ఐరన్ అని చెప్పాడు. ఏం కోటింగ్ అదేమీ లేదు అని చెప్పి వచ్చింది. అండ్ అలాగే ఆల్రెడీ ముందే సీజనింగ్ అదంతా చేసేసింది. సో ప్రాబ్లం అని డిస్క్రిప్షన్లో ఇచ్చాడు. దీన్ని వాడితే కానీ మనకు అసలు సంగతి ఏంటి అనేది తెలియదు. సో ఈసారి నుంచి నా కుకింగ్ వీడియోస్ కోసమే తీసుకున్నాను. ఐ మీన్ కుకింగ్ వీడియోస్ మాత్రమే కాదు, కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది నాన్ స్టిక్ వాటిల్లో కన్నా అని ఆలోచనతో తీసుకున్నాను అనమాట. సో మనకి ఇది ఎంతకు వచ్చింది అనేది చెప్తాను. ఈ పెద్దది వచ్చేసి మనకి 29 పడింది, 29 సంచిలో ఎంత పడింది. అండ్ ఈ చిన్నది వచ్చి 21 పడింది, 2100 చేంజ్ ఎంత పడింది. సైజ్ కూడా కొంచెం, నేను ఇది 2 లీటర్సే కదా కానీ కొంచెం బాగానే పడింది. 2 లీటర్స్ డైలీ కర్రీస్కి ఒక్కొక్క పూటకి కాబట్టి సరిపోతుంది ఇది. అండ్ ఇది వచ్చి 29 పడింది, అంటే నియర్లీ 3000 పడింది అనమాట. ఓకే, ఇది 4 లీటర్స్. లోతు ఎక్కువ ఉంది కదా, సో సరిపోతుంది. అంటే మేము కొంచెం ఎక్కువ మందే ఉంటాం కాబట్టి సరిపోతుంది అని తీసుకున్నాను అనమాట. అండ్ అంతే ఈ వీడియో. అండ్ మీకు కనుక వీటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను కామెంట్లో పెట్టినప్పుడు నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా సేమ్ వీడియోస్ డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ అశ్విని ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.